అంటే కోతులు ఇట్లా అప్పుడు సింపినాయి, గాలి దుమారం కిందికి వస్తుంది. కట్టబడి ఇట్టానుకో ఇటాని ఆ సంతులు ఇటానుకోపో దోలాడు అని చెప్తాంది. మాది మా ఊరు పెద్దపహాడ్ గ్రామం. నా పేరు కాసార్ల అనిత. నాకు జాబ్ కార్డు వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి పని చేస్తూనే ఉన్నాను. పని బాగానే కల్పిస్తున్నారు. డబ్బులు పడుతున్నాయా? పడుతున్నాయి కానీ ఇస్తలేరు. ఎంత పడుతున్నాయి? ఇప్పుడైతే 250 పడుతున్నాయి. ఇప్పుడు మీకు డబ్బులు పడక ఎన్ని రోజులు అవుతుందమ్మా? ఇప్పుడు 2-3 నెలల నుండి ఇస్తలేరండి. అంటే ఇక్కడ వీళ్ళు ఇస్తలేరా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చారా? అంటే పోస్ట్ గవర్నమెంట్ నుండి పడుతున్నాయి కానీ పోస్ట్ ఆయనే ప్రాబ్లం ఉందని, మిషన్ ప్రాబ్లం ఉందని ఇస్తలేడు. మిషన్ ప్రాబ్లం ఉందని ఇస్తలేడా? అంటే మరి మీరు మీ కార్యదర్శి కానీ వీళ్ళకి చెప్పిండ్రా లేదా? చెప్తున్నాం సార్. ఇంకా ఇప్పుడు ఏమేమి పనులు చేస్తున్నారు ఈ ఊళ్ళో? ఇంకా మీరు లెవెలింగ్ పని, జంగల్ కటింగ్, ఇట్లా మడిగడ్డలు తీయడం. జంగల్ కటింగ్ చేస్తారు అంటే ఇది అయిపోయింది. ఇది లెవెలింగ్ కదా? ఇది లెవెలింగ్ అంటే ఇప్పుడు మీరు ఎన్ని రోజులు చేస్తారు ఈ పని? ఇప్పుడు 4 వారాల నుండి జరుగుతుంది ఇక్కడ. ప్రజలకు అందుబాటు ఉండాలనే ఉద్దేశంతో ఉదయం 7 గంటల వరకు రావడం జరుగుతుంది. ప్రజలకు ఇబ్బంది పడకూడదు. ఉదయాన్నే వాటర్ సప్లై చూడడం జరుగుతుంది. మరి పారిశుద్ధ్య కార్యక్రమాలు చూడడం జరుగుతుంది.
లీకేజీలను అరికట్టడం జరుగుతుంది. వాటర్ సప్లై రోజువారీగా సమీక్షించడం కూడా జరుగుతున్నది. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో 7 గంటల వరకు విధులకు రావడం జరుగుతున్నది. ఎక్కువ శాతం ఇప్పుడు మీరు మీ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు డబ్బులు రావాలని చెప్తున్నారు. అది ఎక్కడ జరుగుతుంది? అది ప్రభుత్వం ఏం తప్పు లేదు, పంచాయతీ కార్యదర్శి కూడా తప్పు లేదు. మేము పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది, పోస్ట్ ఆఫీస్ పడుతుంది. కానీ పోస్ట్ ఆఫీస్ వారు లొకేషన్ షేర్ చేయక ఇది కొద్దిగా డీలా చేసారు. పోస్ట్ ఆఫీస్ వారిది తప్పు ఉన్నది కొద్దిగా. కాబట్టి మేము పై అధికారి కూడా తెలియపరచడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది, డిఆర్డిఓ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు ఎక్కువ శాతం వాళ్ళకు పేదలు ఉపాధి కూలీలకు డబ్బులు రాక ఒక సంవత్సరం అయితే అప్పటి అయితే ప్రభుత్వం డిఆర్డిఓ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. సంవత్సరం అయితే లేదు కాదు, 6 నెలలు అవుతుంది, దాదాపు 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి పోస్ట్ ఆఫీస్ ఒక్కొక్కరి పేరు మీద 10,000, 15,000, 20,000 వరకు జమ అయ్యాయి. కానీ మిషన్ ప్రాబ్లం వల్ల ఇక్కడ మన జనగామ హెడ్ క్వార్టర్ సూపరింటెండెంట్ గారు కూడా సంప్రదించడం జరిగింది. ఒక 2 సార్లు పోవడం జరిగింది. చేస్తున్నాం, మాకు కొద్దిగా సమయం కావాలి అని కోరడం జరిగింది. ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి వసతులు కల్పిస్తుంది? మేము ఉపాధి హామీ వేసవి కాలం కాబట్టి టెంట్లు వేయించడం జరిగింది, మరియు వాటర్ సప్లై చేయడం జరిగింది. క్యాన్లు కూడా మేము కొనుగోలు చేసినాము. ఫస్ట్ ఎయిడెడ్ కిట్ కూడా మా దగ్గర ఉంది, ఐడి ఉన్నది, మరి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి. ఎలాంటి ఎండ దెబ్బ తగలకుండా ప్రథమ చికిత్సకు పరికరాలు అన్ని అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు గతంలో పారలు గడపారు గవర్నమెంట్ సప్లై చేసింది, కానీ ఈ 5-6 సంవత్సరాల నుండి పారలు గడపారలు ఇవ్వడం జరిగింది. వారు సొంతంగానే కూలి వాళ్ళే తెచ్చుకోవడం జరుగుతుంది. ఇప్పటి పరిస్థితి వేసవి కాలం 4 నెలల వరకు మేము వాటర్ సప్లై చేస్తున్నాము, టెంట్లు వేస్తున్నాము, కిట్స్ ఇస్తున్నాము, ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇస్తున్నాము. ఎండ దెబ్బ తగలకుండా పొద్దున్నే 7-7:30 నుంచి 12 గంటల వరకు పని చేయడం జరుగుతున్నది. వాళ్ళకి పేమెంట్ కూడా 300 రూపాయలు అవగాహన మెజర్మెంట్ ప్రకారంగానే కొలతల ప్రకారంగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అయితే భూమి కూడా కొంచెం పదనలు లేదు కాబట్టి వాళ్ళకు మెజర్మెంట్ ప్రకారం రాకపోవచ్చు. ఎంత రావచ్చు? యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 300 రూపాయలు ప్రతి ఒక్కరికి రేటు కూలీ పడాలి. కానీ ఇప్పుడు 280-75 రూపాయల వరకు పేమెంట్ పడుతుంది.